హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరికైనా సమాధానం లేకపోతే సమాధానం పడండి. ఏంటండి మేము అంతా ఇంత అని అనుకోకండి. యేసు ప్రభు వారు సృష్టికర్త అయి ఉండి ఆయన తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చారు. మానవుని యొక్క రూపం దాల్చి ఏంటండి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది నేర్చుకుంటే మీరు బాగుపడతారు. లేదు నువ్వెంత నేనెంత అనుకుంటే మాత్రం మీకు అంతే. ఈ విషయాలు గమనించుకోండి. యోబు లాంటోడు అంటున్నాడు, ఆయన పాదాలను నేను విడిచిపెట్టను, నన్ను చంపినా నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఎంత మంచి మాట. ఆయనకి ఏమి తక్కువ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సమాధానం అయితే కంచె అనేది ఉంటుంది. ఈ కంచి లేకపోతే ఏంటండి ఏమీ ఉండదు. ఒకవేళ మనుషులుగా మనం వేసుకోవచ్చు, పోలీసు వాళ్ళని అధికారులని లేకపోతే ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు, కానీ అందులో కూడా మరణం ఉంటుంది దేవుడి యొక్క కంచి లేకపోతే. ఈ విషయాలు గమనించుకుందాం. 27 యెషయా గ్రంథం చూసుకుందామండి. దేవుడు ఎలాగ కంచి వేశాడో, ఆయనతో సమాధానం ఎలాగ పడాలో ఇవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి చూసుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 23, 2, 3, 4, 5 వచనాలు అందరం కలిసి చదువుదాము. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దానిని గూర్చి పాడుడి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చపదులు బలురక్కసి చెట్లను ఒకవేళ నుండిని ఎడల యుద్ధము చేయవని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయను. ఈలాగా జరగకున్నట్లు జనులు నన్ను ఆశ్రయించవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. ఎలాగ జరగకుండా ఉండాలి? యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చపొదలు బలురక్కసి చెట్లు ఒకవేళ నుండిని ఎడల యుద్ధము చేయవాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయను. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనుషులతో సమాధానం ఉండాలి, దేవునితో సమాధానం ఉండాలి. అయితే మీకున్నదా అని అనుకోవచ్చు. నాకున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ పట్టుకొని చెప్తున్నా నాకు సమాధానం ఉంది. యేసయ్య చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో భయంకరమైన యుద్ధాలు ఉన్నాయి, కానీ నాకు సమాధానం ఉంది. ఏంటంటే నా బిడ్డకు సమాధానం ఉంది. కాబట్టి తప్పు చేసి మీరు ఒప్పుకోకుండా ఉంటే మీకు తెలుసు మీరు తప్పు చేశారని. అవతల వెళ్ళి మీరు క్షమాపణ అడగడం లేదు అంటే మీ కంచె ఎలాగుంటుంది? ఉంటుందా? ఎవరైనా చెప్తారా? ఉండదు. ఏంటండి అవతలతో ఉండాలి సమాధానం, అప్పుడు దేవునితో ఉంటుంది. ఏంటన్నాడు ఆయన? ఆ చుట్టూ కూడా ఉన్న వాళ్ళతో సమాధానం ఉండాలి. మొన్న మనం చూసుకున్నాం కదా, ఏం చేశాడు? ఒక మనిషికి సువార్త చెప్తుంటే పౌలు మధ్యలో దూరి ఎలాగైనా పాడు చేద్దాం అనుకున్నాడు. చూసుకుందామా ఒక వచనం? అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 6వ వచనం నుంచి. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అను యొక్క యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అని అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవల్లని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అని పేరునకు గారడీ వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చేయి నీ మీదకి ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గ్రుడ్డివాడివై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటిని అతని కమ్మిన గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవునికి మహిమ కలుగునుగాక. అతను మాత్రం విశ్వాసం ఉంచాడు. ఇతను ఏం చేస్తున్నాడు? ఎలాగైనా విశ్వాసంలోంచి చెడగొట్టాలని చూశాడు. పౌలు గ్రహించి అక్కడ ఏమంటున్నాడు? చెడ్డ పనులు మానవా నువ్వు అని అక్కడ చెప్పి అతని గురించి మరి దేవుని చెయ్యి నీ మీదకి దిగుతుందని చెప్పినప్పుడు నిజంగా దిగి కళ్ళు కనబడకుండా అయిపోయింది.
కాబట్టి అటువంటి పరిస్థితులు మనం రాకూడదంటే నువ్వు బ్రతకాలి, ఆశీర్వదించబడాలి, నువ్వు జీవించాలి, నిత్య జీవం పొందుకోవాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, నీకు మారు మనసు ఉండాలి. ఇవన్నీ నీకున్నప్పుడు దేవుడు కంచి నీకు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కంచి వస్తుంది. ఎటువంటి పరిస్థితులైనా సరే, భయంకరమైన పరిస్థితులైనా సరే దేవుడు నిన్ను విడిపిస్తాడు. సౌలును చూస్తున్నాము. సౌలు దావీదుని చంపాలని అనేక సార్లు, 7 సార్లని నేను చదివాను, ఇంకా చాలాసార్లు ఉంది. ఆ ఈటి విసిరాడు కానీ గోడకి వెళ్ళి తగులుకుంది. దావీదు తప్పించుకున్నాడు. యోనాతాను ఒకసారి తప్పించాడు. ఇంకా చూస్తే అలాగ తన జీవితంలో సౌలు తరుముతూనే ఉన్నాడు. కనీసం నేను చంపదామనుకోలేదు, దావీదు సౌలుని చంపాలనుకోలేదు, కనీసం ఒక తిట్లు తిట్టలేదు, లేకపోతే నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నేను కొంతమందిని వేసుకొని నీ మీదకి వస్తానని అనలేదు. ఏమీ చేయకుండా సౌలు దావీదును తరమాలని చూశాడు. దావీదును దేవుడు హెచ్చించి సౌలు చేతుల నుంచి దావీదుని తప్పించి ఆఖరికి సౌలే చనిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఏముంది, ప్రతి క్షణంలో కూడా కంచి, దావీదు చుట్టూ కంచి వేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబు కూడా చెప్తున్నాడు, కంచి వేశావు. సాతానుడట దేవదూతలతో పాటు వెళ్ళిపోయాడట దేవుడి దగ్గరికి. ఎక్కడి నుంచి వస్తున్నాడు? భూమి మీద అటు ఇటు తిరగడమే వాడి పని. అటు ఇటు ఏ కుటుంబాలు చెడగొడదామా, ఎవరు ఏడుస్తారో చూద్దామా, ఏంటి ఎవరు బాధపడతారో చూద్దామా, ఎవరు చచ్చిపోతున్న రాజ్యంలో కలుపుకుందామా, సాతానుడి పనులివి. అయితే నిజమైన విశ్వాసకి గుర్తుండాలి, ఇది సైతానుడు చేస్తున్న పని. సాతాను తంత్రాలని ఎరగనటువంటి వారు కాము. పౌలు రాస్తున్నాడు ఎఫెసీలో. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకొని మన కంచి పాడు చేసుకోకూడదు. వెనకాతలు ఒక జీవితం, ముందుకు ఒక జీవితం ఉండకూడదు. వెనకాతలు ఏం జీవిస్తున్నావు, ముందేం జీవిస్తున్నావు, వెనకాతలు అదే జీవితం ఉండాలి. అలాగ జీవించున్నాడు. రహస్యమందు చూస్తున్న దేవుడు నీ కంచి, నీ కుటుంబం చుట్టూ, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ చుట్టూ ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా ఇంటికి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మా కార్లు యాక్సిడెంట్ జరగలేదు, చిన్న దెబ్బ కూడా జరగలేదు. కానీ కొన్ని మాటలు విన్నాక నాకు చాలా భయం వేసింది. ఇది ఎలాగని దేవుడు తన చేతిలో పెట్టి మా గుమ్మాలో ఆ యొక్క వరండాలో దించుతున్నట్టు చూశాను, అనేక సార్లు చూశాను. అదే కార్యం జరిగింది. అంటే ఏంటి, దేవుని కంచె మన చుట్టూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చచ్చిపోతాను అనుకున్నాను, చనిపోతాను, మరణం అంచుదాకా వెళ్ళాను, దేవుడు తిరిగి లేపారు మాట్లాడి. ఇది కంచె మీకు వేసాడు మీ జీవితాల్లో కూడా. అలాగని చాలామంది దేవుని సంఘాలు మానేస్తారు. ఏంటంటే సంఘాలు మానేస్తారు, దేవుని వాక్యాన్ని వినరు, వాక్యానుసారమైన జీవితాలు ఉండవు. కాబట్టి ఏదో ఒక రోజు భయంకరమైన సమస్య వస్తుంది. అప్పుడు నువ్వు తెలుసుకునే కంట ఇప్పుడే తెలుసుకొని తగ్గించుకొని లోబడి క్షమాపణ అడిగి దేవునికి ఇష్టమైన పని నువ్వు చేస్తే దేవుడు నీ కుటుంబం చుట్టూ కంచి వేస్తాడు. కాబట్టి నీ జీవితంలో సమాధానం అనేది ఉండాలి. ఇది ప్రభు చెప్పిన మాటలు, ఇది అపోస్తులు చెప్పిన మాటలు కాదు, ప్రభు చెప్పిన మాటలు. ఆయన పట్టుకుతోడే పరలోక సైన్య సమూహం భూమి మీద తనకిష్టలైన మనుషులకి సమాధానం కలుగునుగాక. చాలామంది గర్విష్ఠులు ఏంటండి, పెద్దోళ్ళని చూడరు, చిన్నోళ్ళని చూడరు. వాళ్ళు చేసే పనులు చేస్తారు, తిరిగి నీతో నాకేంటి అన్నట్లుగా తిరిగి చూస్తారు. ఇవి చాలా తప్పు, వాళ్ళకి ప్రమాదం ఇది. కాబట్టి నిజమే, బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు తగ్గించుకొని మాట్లాడతారు, తగ్గించుకొని వారు పిలుస్తూ ఉంటారు, తగ్గించుకుంటారు వారి జీవితాలు. దేవుడు తప్పకుండా వారి చుట్టూ కంచి వేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుల కంచి కాదు, మన బిడ్డల కంచి కాదు, మన తల్లిదండ్రుల కంచి కాదు, లేదా నా భర్త కాదు, నా భార్య కంచి కాదు. దేవుని కంచె మీకు ఉండాలి. అది ఉంటేనే మీరు ఈ లోకంలో బ్రతకగలరు. లేకపోతే భయంకరుడు వాడు ఏ విధంగా సందు చూసుకొని రావాలని చూస్తున్నాడు. కాబట్టి కొంతమంది జీవితాల్లో వచ్చాడు, ఎందుకంటే వారికి తెలియడం లేదు. ఎందుకు? వారి గర్వాన్ని బట్టి తెలుస్తుంది, వారి యొక్క బ్రతుకులను బట్టి తెలుస్తుంది. పశ్చాత్తాపం లేదు, భయం లేదు. కాబట్టి ఏ రోజైనా నాకు పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు, లేదా నా భార్య ఉంది, నేను ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నా కుటుంబానికి ఏమైనా అవుతుందన్న భయం ఉంటే కంచె వేసుకుంటారు. భయం లేదు కాబట్టి ఇష్టానుసారమైన జీవితాలు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా జీవిస్తున్నారు.
కాబట్టి ఈ విషయంలో నేను చెప్తున్నాను, చెప్పడం నా ధర్మం, బైబిల్ మాట వినడం మీ ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాల్లో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మానవుడు పుట్టిన వెంటనే, ఆదాము పుట్టిన వెంటనే దేవుడు కంచి వేశాడు. ఏదోననే తోట చేసి చక్కగా కంచి వేసి కాపాడుతున్నాడు. తనకు సహాయం కావాలని ఒక స్త్రీని చేశాడు. తన ఆహారం తినాలని రమ్యమైన పళ్ళు సృష్టించాడు. తన బాగోవాలని తన చేతులతో మట్టి తీసి తన ఊపిరి ఊది తన జీవాన్నిచ్చి బ్రతకమని చెప్పాడు. తప్పేముంది? ఇటువంటి వ్యక్తి పాపం చేశాడు. దేవుడు మాట వినలేదు. చూసారా, దేవుడు మాట వినలేదు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి సైతాను మాట విన్నాడు. ఆ స్త్రీ విని ఏం చేసింది? తన చెరుపుకుంది, తన భర్తను చెరిపేసింది. ఇప్పుడు దాకా ఆ పాపం లోకంలో ఏలుతుంది. అయితే ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి ఈ లోకంలోకి మనకు మరలా ఆ ఆధిక్యతను మరలా మనకి ఇచ్చాడు. ఇది నిలబెట్టుకోవడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా నడాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడు దాకా? నీవు మరలా సమాధిలోకి వెళ్ళిందాకా. అప్పుడు ఇక నీకు కంచెలతో సమస్య లేదు, అక్కర్లేదు నీకు. దేవుడే తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. ఎంత భాగ్యం! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మహిమను కోరేటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? సమాధానము చేసే పనులు, చెడ్డ పనులు చేస్తూ ధైర్యంగా తిరుగుతారు. ఏంటండి? కానీ దేవుడు వదలడు వాళ్ళని. దేవునికి మహిమ కలుగునుగాక. ధైర్యంగా తిరుగుతారు. భయం అనేదే లేదు. ఇలాగా జరగకున్నట్లు, ఎలాగా? మీకు కీడు జరగకున్నట్లు మీ చుట్టూ కంచి నేను వేస్తాను. గచ్చ పొదలంటే భయంకరమైన జీవితం వచ్చేస్తుంది. చూసారా, బలురక్కసి చెట్లు ఒకవేళ నుండిని ఎడల ఏం చెప్తున్నారు ఇక్కడ? యుద్ధము చేయవని వల్లే నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పకుండా నేను కాల్చివేయదును. అలాగ జరగాలంటే నువ్వేం చేయాలి? నాతో సమాధాన పడాలి. అలాగే నాతో సమాధాన పడాలంటే నేను చెప్పిన మాటను వినకుండా నీతో ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతున్నాను, మోకాళ్ళు వేస్తున్నాను, రోజు 10 సార్లు ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటే అక్కడ కుదరదు. ఆయన చెప్పాడు ఏమని? నీ పొరుగు అనేది. ఇది చూసుకుందామా? నిర్గమకాండం 20వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనిగనైనను ఆశింపకూడదు అని చెప్పాను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి మోషేకి అంతకుముందు ఇవ్వలేదు. ఆది కాండంలో అబ్రహాముకి వాళ్ళకి ఇవ్వలేదు. మోషే పుట్టిన తర్వాత, మోషే పెద్దవాడైన తర్వాత మనుషుల పరిస్థితులు చూస్తున్నాడు. ఆది కాండం 6వ అధ్యాయంలో నరుని హృదయం ఎల్లప్పుడూ చెడ్డదని మనసులో నొచ్చుకున్నాడట దేవుడైన యెహోవా. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి, స్త్రీ పురుషులందరికీ కూడా తండ్రి ఎవరు? దేవుడు. ప్రతి ఒక్కరికి దేవుడే తండ్రి. ఆ తండ్రి హృదయం నొచ్చుకుంది. అందుకని తుడిచేస్తాడు భూమి మీద, మనుషులు లేకుండా తుడిచేశాడు. ఏంటండి? నోవాహుతో దేవుడు నిబంధన చేసి ఒక 90 మాత్రం బ్రతికించాడు. కొన్ని పక్షులకి, మరి జంతువులకి ప్రాణాన్ని ఇచ్చి కొన్ని వాటిని జాగ్రత్తగా చేసి, మిగతా వాళ్ళందరూ దేవుని మాట వినలేదు, వాక్యం వినలేదు. తర్వాత ఆ యొక్క నోవాహు చెప్తున్న మాటలు కానీ వినలేదు, నోవాహు కొడుకులు చెప్తున్న మాటలు కానీ వినలేదు. 300 సంవత్సరాలు అలా జరిగింది. ఆ తర్వాత దేవుడికి కోపం వచ్చింది, మొత్తం తుడిచేశాడు. ఎంత భయంకరమైనటువంటి జీవితాలు ఏంటండి. అలాగే సొదొమ గొమొరను చూస్తున్నాం. వాళ్ళు చేసే పనులకి దేవుడికి కోపం వచ్చి ఆ లోతును మాత్రం తప్పించి, అక్కడ ఒక్క నీతిమంతుడు ఉన్నాడు తప్పించి మొత్తం కాల్చివేశాడు. చూసారండి, ఐగుప్తి ప్రజలు ఎంతో భయంకరులు వారు. ఏంటండి, వీరి వలన ఆశీర్వాదం అనుభవించారు. ఇశ్రాయేలు చేసిన పనుల వలన వారి దేశం బాగుపడ్డది. ఏంటంటే జనాలు విస్తరించారు. ఏంటంటే ఒకవేళ నా మీదకి వచ్చేస్తారేమో, ఎంత
కుయుక్తో చూశారు. వాళ్ళకి ఇశ్రాయేలు జనాలు ఎక్కువైపోతున్నారు కాబట్టి ఒకవేళ నా రాజ్యాన్ని తీసుకుంటారేమో, లేదా నన్ను తగిలిసి వాళ్ళు వెళ్తారేమో, ఇటువంటి కుట్రతో ఉన్నటువంటి ఫరో ఏం చేశాడు, వారిని హింసించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే హింసించడం మొదలుపెట్టాడో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా అభివృద్ధి చెందుతున్నారు. సంతానం అభివృద్ధి చెందుతుంది, అయితే వారికి ఉన్న కష్టాలు మాత్రం పోలేదు. ఆ కష్టాల నుంచి కూడా దేవుడు విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని అనేకమైన తెగుళ్ళు, రోగాలు ఆ దేశం మీద పంపించి ఆ కష్టాల నుంచి విడిపించి తీసుకొచ్చినటువంటి ఆ మహా గొప్ప దేవుడైన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ గ్రహించలేదు వాళ్ళు, వాళ్ళ జీవితాలు ఇవన్నీ గ్రహించలేదు. మరలా అడవిలో పాపం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పాపం చేయడం మొదలుపెట్టారో వారి జీవితాల్లో ఏం చేశాడు, చనిపోయారు. 23,000 మంది ఒకరోజు చనిపోయారు. ఆకులు రాలిపోయినట్లుగా దేవుడు వాళ్ళు చేశాడు. అయితే ఇవన్నీ దేవుడు ఇలాంటి పనులు చేస్తాడా అని మీరు అనుకోవచ్చు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడట, వారిని బ్రతికించాడు. ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ద్వారా వారిని ఏం చేశాడు, తిరిగి బ్రతికించాడు వాళ్ళని. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి ఇచ్చారు వాగ్దానము, ఎవరికి ఇచ్చారు వాగ్దానము? అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, తిరిగి వాళ్ళని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళందరూ కూడా ఏంటంటే కనీసం పని మనుషులతో కూడా సమాధానంగా ఉండేవారు. ఏ మనిషిని వదిలేయమంటే వాళ్ళని వదిలేసేవారు, ఏ మనిషిని హత్తుకోమంటే హత్తుకుండేవారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా జీవించారు కాబట్టి ఈరోజు ఆ వాక్యాన్ని బట్టి మనందరం బ్రతుకుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడతామండి ఒకసారి ఆ దేవునికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, రాబో దినముల్లో నాతో ఇలాగ జరగకున్నట్లు జనులు నన్ను ఆశ్రయించవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్లక్ష్య స్వభావాలు ఏంటండి, నువ్వెంత అనుకుంటారు. ఒక పేదోడు గొప్పోడండి. బైబిల్ ప్రకారంగా ఒక పేదోడు ఐశ్వర్యవంతుడు, ఒక పేదోడు గొప్పోడు. దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఒక భేదవారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. వాళ్ళని ఏమని చెప్తున్నాడు, గాలివాన తగలకుండా, వెట్టి తగలకుండా వారిని కాపాడే దేవుడు, వారి ప్రార్థనలు ఆలకించే దేవుడు. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఇంకా ఏంటి సమాధానం? రోమీయులకు రాసిన పత్రిక చదువునైనా 14వ అధ్యాయం 17, 18, 19 వచనాలు ఏం చెప్తున్నారంటే, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు ఎవరైనా సరే క్రీస్తుకు దాసుడైన వాడు ఏంటండి, దేవునికి ఇష్టడైన మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయని వాటిని ఆసక్తితో అనుసరింతము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలందు మంచి మనస్సాక్షి కలిగిన వాడు పౌలు తిమోతికి చెప్తున్నాడు, నా మంచి కుమారుడా, నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వాడు. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు ఒక మనిషి గురించి. పౌలు చెప్తున్న మాటలు, మంచి మాటలు మాట్లాడుతున్నాడు పౌలు. నా ప్రియమైన కుమారుడా, చూసారా, నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వాడు. వారి జీవితాల్లో సమాధానం. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ తగాదాలే. ఏసండి, ఎవరెవరు పెట్టేవారు? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, అన్యజనాంగాలు, వీళ్ళు పోగేసేవారు. పౌలు ఎక్కడైనా మాట్లాడితే వీళ్ళందరినీ పోగేసేవారు. వీళ్ళందరూ దొమ్మిగా వెళ్ళి పౌలు మీద పడేవారు. పౌలు తప్పించుకొని వెళ్ళిపోతుండేవాడు. అయితే సమాధానం లేదా పౌలుకి? పరిశుద్ధ పౌలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు? అన్యాయాన్ని దేవుడు చూస్తాడు, న్యాయాన్ని దేవుడు చూస్తున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడో దేవుడు తెలుసు కాబట్టి అక్కడి నుంచి తప్పించుకునేవాడు. కొన్నిసార్లు తర్కించేవాడు. దేవుని వాక్యం కొరకు తర్కించి ఈ దేవుడే దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపాడు, దేవుడు అభిషేకించాడు. కాబట్టి ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయని అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో దేవుడు శక్తితో నింపాడు. మేము వాటి సాక్షులు అని అపోస్తుల కార్యాల్లో ఒక మంచి మాట చెప్తాడు అక్కడ. కాబట్టి ఈ విషయాలకు మేము సాక్షులు అని చెప్తారు వారు. వీళ్ళ సంగతి తెలుసు. ఏంటండి, అపోస్తుల సంగతి దేవుడు తెలుసు.
ఎక్కడికి వెళ్ళి ఎవరు దొమ్మిగా వస్తున్నారో, ఎంత గొడవలు ఆడుతున్నారో, ఎంత తగువులు ఆడుతున్నారో అన్నీ తెలుసును కాబట్టి దేవుడు పౌలుకి సమాధానాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. జైల్లో ఉన్నప్పుడు కూడా మంచి మంచి పత్రికలు రాశాడు. ఎఫెసీ సంఘానికి, ఫిలిప్పీల సంఘానికి, మరి తర్వాత రోమా సంఘానికి, గలతీయులు, కొలసీలు, ఇటువంటి సంఘాలన్నిటికి కూడా పత్రికలు జైల్లో ఉండి మీ సంఘం గురించి మీరు జాగ్రత్త పడండి ఏంటండి ఇటువంటి విషయాలు రాస్తూ జైల్లో కష్టాలు పడుతూ, శ్రమలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, భయంకరమైన బాధలు పడుతూ కూడా సంఘాలను బలపరిచినటువంటి వ్యక్తి పౌలు. కాబట్టి మీ జీవితాల్లో ఏది గొప్పదనుకుంటున్నారో కాబట్టి అదంతా మానేసి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందు ఆనందము. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఒక్కటే ప్రార్థన చేసేదాన్ని, ప్రభా ఈ భయంకరమైన పరిస్థితి ఉంది, ఇప్పుడు నాకు భయం వేస్తుంది, నాకు టెన్షన్ వస్తుంది, నాకు నీరసం అయిపోతున్నాను, నిజంగా నీవుగానుంటే నాకు ఇప్పుడు సమాధానం దయచి నా హృదయంలో సంతోషం ఇయ్యి. అడిగినప్పుడు దేవుని సంతోషంతో నింపగానే గొప్ప ఆనందం వచ్చేది, బలం వచ్చేదండి. నిజంగా జరిగిన సంగతులు ఇవి. అనేక సార్లు నాకు ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చింది, తర్వాత జ్వరం, జలుబు, దగ్గు వచ్చింది, మోషన్స్ పట్టుకున్నాయి, తర్వాత తలపోటు వచ్చేసేది, నిద్ర ఉండేది కాదు. 3 రోజులు ఏకంగా నిద్ర లేదు. ఆ నిద్ర లేకపోవడానికి కొన్ని మందులు మన పవన్ బాబిస్తే అవి ఏం చేసేదని రెండు వేసేసుకుండేదాన్ని. తెల్లవారు లేసేదని కాదు. రాణికి నిద్ర పట్టకపోతే తనకు కూడా వేసేదాన్ని. సావోరేవో దేవుని చేతిలో ఉన్న ముందు నిద్ర పట్టాలా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ కూడా అదే ప్రార్థన. ఏంటంటే భయం వేయగానే, ధైర్యం చెడిపోగానే, భయంకరమైన సమస్య మేము ఇద్దరం ఎలాగ ఎదుర్కొంటాం ప్రభా, అయితే నాకు ఇప్పుడు ఆనందాన్ని ఇయ్యు, నా హృదయంలో నెమ్మది ఇయ్యు అని ఎప్పుడైతే అడిగానో అడిగేదాన్ని ఇప్పటికీ కూడా రాత్రి కూడా మంచి నెమ్మదితో ఇచ్చాడు. గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘంలో ఉన్నవారికి, మీకు, సంఘానికి నేను గొప్ప కార్యాలు నేను చేస్తానని చెప్పి ఈ పొద్దున మాట్లాడారు. ఆ దేవుడికి ఎన్నైనా వందనాలు. ఒకసారి చప్పట్లు కొడదామండి ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల్ని చెదరగొడతానని కూడా మాట్లాడారు. నీ కంటితో చూస్తావు. ఇప్పుడు దాకా నువ్వు చెప్పి నీ జరగలేదని కొంతమంది అనుకుంటున్నారు, కానీ జరుగుతాయి. మొన్నైతే నాకు ఒక స్వరం వినబడింది, గాడ్ సే. ఆ విషయానికి నాకు అర్థం తెలియలేదు. తర్వాత మా రాణి చెప్పింది, ఏంటంటే దేవుడు చెప్పినవి జరుగుతాయని. దేవునికి మహిమ కలుగునుగా. ఇక ఆ మరుసటి రోజు అయితే అదే మాట అస్తమానం వినబడుతుంది. భయంకరమైన పరిస్థితుల్లో ఈ మాటలు ఆదరణిస్తాయి. కొన్ని కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నా సరే నీ హృదయంలో సంతోషం రాదు, కానీ ఆయన కానీ ఉంటే నీ హృదయంలో సంతోషం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విషయం మరి కరోనా వచ్చిన సమయాల్లో ఏంటంటే ఆ రోజు కూడా మా రాణికి కొంచెం జ్వరంలాగా వచ్చింది. వస్తే నాకు భయం వేసిన, అందరికి వస్తుంది కదా అని కిందకు పడిపోయి దొర్లి ఏడ్చానండి. ఏడిస్తే దేవుని వాక్యం వచ్చింది. ఏమని? యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. ఏంటండి, గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తానని అక్కడ రాసి ఉంటుంది. ఆ మాట వచ్చిన తర్వాత నా హృదయంలో సంతోషం ఈ ప్రభు అని అడిగాను. 2 గంటలు, ఇంచుమించు 2 గంటలు ఈ భూమి మీదకి ఎవరికీ ఉండదేమో అంత సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. నాకు చాలా సంతోషం అయిపోయి ఇంకేమీ లేదని అనుకున్నాను. నిజంగానే ఏమీ లేకుండా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కోరుకోండి. ఇది ఎవరిస్తారు మీకు? డబ్బులైతే ఇస్తారు, కానీ ఇది ఎవరిస్తారు? కొనుక్కుంటే వస్తుందా? రాదు. మనకి బలపరుస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు, నీ హృదయంలో సంతోషం ఇస్తున్నాడంటే ఏంటి? నీకు ఏ కీడు రాదని చెప్పడం. ఏ కీడు రాదు నీకు, నువ్వు ధైర్యంగా ఉంటావు, నీకేమీ జరగదని చెప్పడం. అనేక సార్లు చెప్తారు. పావురు ఎగురుతూ ఏం చేస్తారో తెలుసునండి, ఇలా బొమ్మల కిందల్లో నా మంచమే పడుతుంది. ఇలాగా చూసారు, పిల్లలు మొగ్గలేస్తారు, అలాగ పడుతూ నాకు ఎంతో సంతోషకరమైన మాటలు చెప్తుంటే నా హృదయం నిండిపోతుంది.
కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా సంతోషం ఉండాలి, ఆనందం. ఇక్కడ దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. ఇది కోరుకోవాలి, ఇది కోరుకోవడం నేర్చుకోవాలి. పశ్చాత్తాపం పడడం నేర్చుకోవాలి. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అడగడం నేర్చుకోవాలి. నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకుంటే. ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోయాను, నేనేటి వాళ్ళతో సమాధాన పడడం అనుకుంటున్నావు, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. చాలా భయంకరమైన శిక్షలు ఇటువంటి వరకు వస్తాయి. బైబిల్ చెప్తున్న మాటలు నేను చెప్తున్నాను. ఏంటండి, పరులు పాపంలో పాలువాడువై ఉండొద్దు. చూసారా, పరులు పాపంలో పాలువాడువై ఉండొద్దు. పౌలు చెప్తున్న మాటలు కొరింథీయులకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రికలో ఇలా చెప్తూ ఉన్నారు ఆయన. కాబట్టి నీవేం చేస్తున్నావో నువ్వు ఒకసారి బైబిల్ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని అడిగి నువ్వు జీవించడం నేర్చుకోవాలి. ఈ మాటలు చూస్తున్నాము ఇక్కడ, ఎంతో మంచి మాట. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నా కాబట్టి నీకు సమాధానం లేకపోతే నీ జీవితానికి ప్రమాదం. మీరేం చేస్తారు? ఎవరిని ఏం చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి, అక్కడి నుంచి ఎంత పాము ఉందండి, సన్నంగానే ఉంది, అలా వస్తుంది వెళ్తుందిగా నాకు తెలియలేదు. వాళ్ళు చూస్తున్నారు, ఇలాగా వచ్చి మా మెట్టెక్కింది, చచ్చిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడే ఉంది, మా రాణి బట్టలు ఎండేస్తుంది, ఏదో ఒక కమ్మరేఖ అనుకుంటుంది తను. తర్వాత అది ఏం చేసింది, మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళి చూసేసరికి అంత పొడుగు పాము ఉంది. చూసారా, మరలా వచ్చింది ఇంకోటి, అక్కడ ఆ పక్కకి వెళ్ళి చచ్చిపోయింది. ఇంకొక ఆయన కొండ మీద తీసుకెళ్ళి పారేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ప్రమాదాలు నా జీవితంలో మరణాలే నా ఎదురుగుంట నిలబడ్డా కానీ ఒక్క వెంట్రుక కూడా రాలకుండా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు గమనించుకోండి, జీవించడం నేర్చుకోవాలి. జీవించడం అంటే ఏంటండి, ప్రేమ, సంతోషం, సమాధానం, మంచిదాన్ని హత్తుకోవడం, చెడ్డదాన్ని వదిలిపెట్టడం. ఎప్పుడైతే మీరు చేస్తారో మీ జీవితాలు బాగుపడతాయి. నేను మంచి పని చేశాను అనుకుంటారు చాలామంది. నువ్వు మంచి పని చేయలేదు, నువ్వు కీడు చేస్తున్నావు కాబట్టి కీడే అనుభవిస్తావు. మంచి పని చేసేవారు, మంచి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మేలు చేయమని ఇక్కడ పౌలు చెప్తున్నాను. నీ చేతనైతే మేలు చేయలేదు, మానేయి, అంతేగాని నువ్వు కీడు చేయడానికి వీల్లేదని అక్కడ చెప్తున్నాడు. ఎఫెసీయుల పత్రిక చూసుకుందాం నాయన, 6వ అధ్యాయం. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం. ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘాన్ని బలపరుస్తూ ఇక్కడ చెప్తున్నాడు ఏమని, తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఉచితముగా మీకు నేను కాపాడుతాను, ఉచితంగా మీకు రక్షణ ఇస్తాను, ఉచితంగా మీకు కాపుదలిస్తాను, ఉచితంగా మిమ్మల్ని పోషిస్తాను, ఉచితంగా నేను మీతో ఉంటాను. నేను ఇవన్నీ యేసు ప్రభు వారి కార్యాలు పౌలు ఈ సంఘానికి చెప్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. సహోదరులు అంటే ఎవరండి? కష్టాల్లో బాధలు పంచుకున్నటువంటి వాళ్ళు. నా సహోదరుడు నేను ఆయన రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులవి. కాబట్టి ఏదైనా కష్టం నా సహోదరుడికి వస్తే, లేకపోతే నాకు వస్తే, నా సహోదరుడు చేస్తే, లేదా నా సహోదరుడికి నేను చేస్తే, దీని యొక్క ప్రభావం, దీని యొక్క ఆశీర్వాదం దేవుని నుండి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి మనసుతో సహాయం చేయడం. నేను ఎందుకు చేయాలి వీళ్ళకి, వీళ్ళు ఎలా బాధలు పడతారో చూస్తాం అనుకున్న వాళ్ళు తప్పకుండా శిక్షించబడతారు. వాళ్ళకి ఎలాగా వస్తుంది, వాళ్ళకి ఎలాగా సహాయం వస్తుంది. ఎందుకంటే వారు మంచి వాళ్ళు, దేవుని బిడ్డలు, దేవునితో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి తప్పకుండా సహాయం అందిస్తాడు. వీళ్ళకి సహాయమే అందదు. అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఇతరులను బాధించడం, ఏడిపించడం, ఏడడం, కొంతమందికి సంతోషం అవుతారు. కాబట్టి దయ, జాలి, కనికరాలని ఉండాలి మనిషికి, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తికి. ఇవి లేకపోతే మనుషులే కారు.
కాబట్టి ఈ విషయాలు మీరు గమనించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసముతో కూడిన ప్రేమ. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్న భయంతో వాళ్ళు జీవించారు. కాబట్టి వారి జీవితాల్లో సమాధానాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫన్ని ఎన్ని రాళ్లతో కొడుతున్నా సరే, నన్ను కొట్టొద్దు, నన్ను బాధ పెట్టద్దు, నన్ను బ్రతికించండి, నేను బ్రతకాలి అని అడగలేదు. ఏంటంటే పరలోకం చూస్తున్నాడు. యేసు ప్రభువారు అప్పుడే కూర్చున్న వ్యక్తి నిల్చున్నాడు. ఎందుకు? దేవుని ఉగ్రత పంపడానికి. వెంటనే గ్రహించి క్షమించమని అడిగాడు. దయతో క్షమించని. ఎంత మంచి దేవుని మనం సంపాదించుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ఆత్మను చేర్చుకో అని అనగానే స్టెఫను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ విషయాలు గమనించుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక చూసుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. క్రైస్తవులు ఎలాగుండాలి? ఇక్కడ కొలస్సీల పత్రికలో పౌలు చెప్తున్న మాటలు ఎలాగుండాలి? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు, ఇక్కడ పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మరియు కృతజ్ఞులై ఉండి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములను దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏది చేసినా ఆయన పేరట చేయాలి. ఇక్కడ ఇంకో మాట, ఇక్కడ మంచి మాట చెప్తున్నారు ఇక్కడ. మరియు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపుడి. బుద్ధి చెప్పాలి తప్పకుండా. బుద్ధి ఏ సంఘంలో అయితే చెప్పరో ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుని ఆశీర్వాదం మీ మీదకి వచ్చేస్తుంది. దేవుడు మీకు డబ్బులు ఇస్తాడు నిజమే, దేవునికి మహిమ కలుగునుగా. భోజనం పెడతాడు, బట్టలు ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, ఎన్నెన్నో పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇట్లా అన్నీ ఇస్తాడు. తప్పు చేస్తే ఇస్తాడా? ఎవడో మీకే సమాధానం లేదు. మీకే సమాధానం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బుద్ధి చెప్పాలి. తప్పు చేసినప్పుడు బుద్ధి చెప్పాలి. నా తప్పు నాకు తెలియపరిచారు కాబట్టి నేను మానేస్తాను, దయతో నన్ను క్షమించండి అని అవతల వెళ్ళి అడగాలి. తప్పు చేయకపోయిన మేము అందరినీ క్షమించమని అడుగుతాం. దేవుడికి ఇష్టకరంగా జీవిస్తే మీ హృదయాల్లో దేవుని యొక్క సమాధానం ఉంటుంది. మీ హృదయాల్లో అది కావాలంటే, సమాధానం అనేది దేవుడు ఇవ్వాలంటే, కంచి ఉండాలంటే ఏం చేయాలి? మీరు అందరితో సమాధానంగా ఉండాలి. పొరపాట్లు చేయకూడదు, ఇతరులకు హాని చేయకూడదు. నువ్వు ఈ తప్పు చేయలేదు, నువ్వు చేసావని చెప్తే ఎలా ఉంటుంది? ఏడరా, బాధపడరా, దేవుని దగ్గర అడగరా? దానికి శిక్ష నీకు వస్తుందా రాదా? చెప్పండి. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఏమైపోద్ది? ఇద్దరి మధ్యలో సమాధానం వచ్చేస్తుంది. పోనీ చేసిన తప్పు ఒప్పుకున్నారు కాబట్టి క్షమిద్దాం. చాలా జాగ్రత్త. ఇక్కడ ఏమంటున్నారు? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు ఇలాంటి పనులు చేయరు. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఎప్పటికీ చేయరు. ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడైనా తనకు హాని చేసిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించడి. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగిన మీరును క్షమించడి. మరి భయంకరులైతే అండి వాళ్ళతో జట్టుకూడకూడదు.
కయ్యూను వంటి వారమై ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రాణం తీసేసాడు, సహోదరుడు ప్రాణం మంచి బలి అర్పించాడు. సంతోషం వేసండి. చక్కగా ఆరాధన చేస్తే, చక్కగా మంచి పనులు చేస్తుంటే సంతోషించాలి. వాళ్ళని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. నీ పని చెప్తానుండు, మళ్ళీ నువ్వు ఆరాధన చేస్తే అలాగడుగు, మళ్ళీ నువ్వు వాక్యం చెప్తే అలాగడుగు, నీకు ఎక్కడి నుంచో కటింగు ఏంటి. ఇది దేవుని విషయాల్లో అడ్డు వెళ్తున్నారు, కానీ వాళ్ళు నిజంగానే చేస్తుంటారు. వీళ్ళు కటింగు దేవుడు చేస్తాడు ఈ విషయాలు. అది బైబిల్ చెప్తున్న మాటలు, దేవుడు చెప్తున్న మాటలు. దేవుని సంఘాన్ని కానీ, దేవుని బిడ్డలను కానీ, ఏంటండి దేవుని మనుషులు కానీ ఏమీ చేయనివ్వడు దేవుడు. కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని రోజులు ఉండవని నాకు చెప్పలేదు. దేవుడు ఎవరికి ఉండవని చెప్పలేదు. యోహాను సువార్త చూసుకుందాం 15వ అధ్యాయం. ఒక మాట చూసుకొని ఇంకో మాట చూసుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 నుంచి చదువునైనా. మీకంట ముందు నన్ను ద్వేషించింది లోకం, కాబట్టి మీకు అదే జరుగుతుంది. కానీ నేను మిమ్మల్ని నేను కాపాడుతాననే దేవుడు చెప్తున్నాడు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోక సంబంధులు తన వారిని స్నేహిస్తారు. వాళ్ళు ఎలాగా బ్రతుకుతారు, వీళ్ళు కూడా అలాగే బ్రతుకుతారు. ఏంటండి, వాళ్ళు కూడా ఎలా బ్రతుకుతారు. కానీ దేవుని భయం, దేవుని వాక్యంగా ఉంటే ఏంటండి, అబద్ధాలు ఆడరు, మోసాలు చేయరు, అన్యాయాలు చేయరు, అక్రమమైన పనులు చేయరు. ఏంటండి, అలాగ చేయకుండా ఉంటే మన కుటుంబం బాగుపడుతుంది. ఒకవేళ వస్తే రావచ్చు. అలాగా అక్కడ అరకులో చర్చి చేశాను, తర్వాత జగదాంబ దగ్గర చర్చి పనిచేశాను, లాసన్స్ బే కాలనీలో చర్చి పనిచేశాను, మన చర్చి పనిచేశాను. మన చర్చిలో కుర్రోళ్ళు కూడా ముందున్నవాళ్ళు చాలా పని చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రమేష్ అయితే రాత్రులు గోతులు తవ్వాడు, ఏంటండి, నిద్ర లేకుండా. అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఏంటండి, చాలా చక్కగా కుటుంబం మాకు చాలా హెల్ప్ చేసింది. ఇప్పటికీ చేస్తున్నారు. వాళ్ళే కాదు, కొంతమంది చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏంటంటే ఏమైనా అంటామేమో అని చేస్తారు, కానీ నిజంగా దేవుని మీద ప్రేమ ఉండి చేయరు. ఏంటండి, ఇలాంటి వాళ్ళ తప్పు, అది వాళ్ళకే ప్రమాదం. కాబట్టి అటువంటి పనులు చేయకండి అని చెప్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూస్తున్నాడని పని చేయాలి, కానీ మనుషులు చూస్తున్నారని ఏది చెయ్యక్కర్లేదు. అలా ఉండిపోయి నేనేమనుకున్నానంటే, ప్రభువా నీ చిత్తమైతే మరి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, చేయగలమో లేదో అని అనుకున్నాను. నీ చిత్తం ఎలా చేస్తావు? నేను నిజంగానే దివ్యంగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనుకోలేదు ఇవన్నీ జరుగుతాయి, ఇంత బాగా డెకరేషన్ జరుగుతుంది, ఇలా పెడతాము, ఇవన్నీ అనుకోలేదు. ఏంటంటే కొన్ని పనులు జరగకపోతే అది నీకు ఇష్టం లేదు అంతే, వాళ్ళు చేయలేదు. ఎలాగ అనుకోవడం మొదలుపెట్టాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వచ్చి ఎవరో ఒకరి చేత చేయిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేమిద్దరమే ఉన్నామని అనుకోకండి ఎవరైనా, దేవుడు మాకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా బాగలేదు. 4 రోజుల క్రితం ఆ రాత్రికి ఏమవుతుందో అని అనుకున్నాను. గుణపంతో పెట్టి పొడిస్తే ఎలాగ ఉంటుంది, అలాంటి కడుపు నొప్పి వచ్చింది, నడుము నొప్పి వచ్చిందండి. ఇప్పుడు క్రిస్మస్ ముందు 2 రోజుల ముందో 1 రోజు ముందో అయిపోయింది నా పని అనుకున్నాను. వేసిన పరలోకంలోంచి ఒక గొర్రె పిల్ల పరిగెట్టి వచ్చి నా ఒడిలో ఉందని, నీకేమీ అవ్వదన్నారు. తెల్లవారులు ఇదే ఆలోచన. ఆయన వచ్చి చెప్తున్నారు కూర్చొని, నీకేమీ అవ్వదని. ఆ మరుసటి రోజు ఏమైందో తెలిసినాడు. మళ్ళీ అడిగాను పరిశుద్ధాత్మ కొరకు. ఎప్పుడైతే అడిగానో నిజంగా లేడు కూడా గెంతదేమో. ఆ మరుసటి రోజు అంత ఆశ్చర్యంగా అంత బలం వచ్చింది నాకు. అంత బలంతో దేవుడు నింపాడు. ఇవన్నీ దేవుడు చేయవలసిన పనులు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రాత్రి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటండి, వీళ్ళ అన్నయ్యని కూడా పిలుద్దామని. హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నాను అనుకున్నాను. అంత భయంకరమైన నొప్పి వచ్చింది. దేవుడు ఎంత కృపగలవాడో. వేసండి, అడుగడుగున కాపాడుతున్నాడు. ఏంటండి, కంచి వేస్తున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో అది ఉండాలంటే నేను ఇప్పుడు చెప్పే మాటలు మీరు నేర్చుకొని మీ హృదయంలో ఉంచుకోండి. తప్పు చేసినోడు, దొంగతనం చేసినోడు సిగ్గుపడాలి. తప్పు చేసినోడు సిగ్గుపడాలి. తప్పు చేయలేని వాళ్ళు ఎందుకు సిగ్గుపడతారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలాగ బ్రతకాలి. దయాలత్వము, మంచితనం, ఇవన్నీ మనిషికి ఉండాలి. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావంటే పక్కన ఉన్న మనిషినే ప్రేమించకపోతే ఇంకేంటి? నువ్వు క్రైస్తవుడు, ఇంకేంటి క్రైస్తవురాలి. ఇవన్నీ గుర్తు చేసుకొని జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఇంకొక మాట చూసుకుందాం. పేతురు రాసిన పత్రిక మనకు తెలిసిందే, 10వ అధ్యాయం 11-12 వచనాలు. మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా
తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. మనల్ని మనం చూసుకోవాలి. ఎవరికైనా కీడు చేస్తున్నానా? ఎవరికైనా నేను హాని చేస్తున్నానా? ఎవరిని నేను బాధ పెడుతున్నానా? నన్ను నేను చూసుకోవాలి. వ్యక్తిగతంగా అందరినీ చూసుకోవాలి. వ్యక్తిగతంగా నిజంగా దేవుని వాక్యాన్ని మీరు చదివితే, ఈ బైబిల్లో మాటలు నాకే అని అనుకుంటే, మీరు చదివినప్పుడు ఒక మాట వస్తేప్పుడు నేను ఈ తప్పు చేస్తున్నాను, ఈ వాక్యం నాతో మాట్లాడారు కాబట్టి నేను సరిదిద్దుకుంటాను, నేను దిద్దుకుంటాను, దేవుడు నన్ను కరుణిస్తాడని మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మీరు బాగుపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నోరు ఉంది కదా ఏచండి, కండలు ఉన్నాయి కదా అని పడిపోతే ఇంకా అవ్వదు. ఏచండి, ఈ విషయాలు మాత్రం దేవుడు ఇష్టపడ్డాం. నువ్వు బక్కగా ఉండు, లేదా రేపే చచ్చిపోతున్నట్టుండు, నువ్వు ఎలాగుండు, నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబు ఇస్తాడు. దేవుని మహిమ కలుగునుగాక. లక్షల కార్యాలు నా జీవితంలో చేశాడు. లక్షల కార్యాలు దేవుడు చేశాడు. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు సహాయం చేసిన నేను ఎప్పుడూ మర్చిపోను. నా జీవితంలో చస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి నేను అక్కడ విజ్ఞాపన చేయాలంటే చేస్తాను. నేను అలా బాగుపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిండు మనసుతో నా దగ్గరికి వచ్చారు ఏటండి. కాబట్టి తప్పకుండా దేవుడు వారిని దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కష్టంలో ఆదుకుంటే సుఖంలో కాదండి. ఎంత డబ్బు ఉంటే అందరూ పెడతారు. ఏంటంటే కష్టంలో పట్టిన అన్నం పెడితే అది మర్చిపోకూడదు. ఆ భయంకరమైన ఆకలిని గుర్తు రావాలి. ఆకలిని కేకలేస్తున్న దినం నీకు గుర్తు రావాలి. ఇప్పుడు కడుపు నిండా అన్నం ఉంది, కట్టుకోవడం కూడా మా బట్టలు ఉన్నాయి, మంచిగా ఉన్నాను అనుకుంటే అనుకున్న పర్వాలేదు, వాళ్ళు ఎప్పుడు చేశారు వాళ్ళు చూసి మనకెందుకు, ఎప్పుడు అలాగ అనుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు మనం సహాయం చేస్తున్న గుర్తుంచుకోవాలి, ఉంచుకోవాలి. ఇది దేవుని లక్షణాలు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి రేపు మరి ఇంకా 3 రోజులు 4 రోజులు ఉంది, క్రొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఏంటండి, క్రొత్తగా మారండి, మంచిగా మీ కుటుంబాలు చేసుకోండి, మంచిగా జీవించండి, ఎవరికైనా సహాయం చేయండి. ఏంటండి, సమాధానం లేకపోతే వెళ్ళి సమాధానం అడగండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కీడు చేస్తున్న వారికి దూరంగా ఉండండి. వాళ్ళ పని అది, అస్తమానం వాళ్ళ పని. భయం లేదు, తల్లిని లేదు, తండ్రిని లేదు, అక్క చెల్లెని, కుటుంబం లేదు, ఏమీ లేదు. ఏంటండి, బిడ్డలని లేదు, నా బిడ్డలని కూడా లేదు. తల్లిదండ్రులే చేస్తారు బిడ్డల కీడు. ఏంటండి, ఎంతో కష్టపడతారు ఒక్కొక్కరు బిడ్డలు. ఏంటండి, వాళ్ళ జీవితాల్లో నాకు అనిపిస్తుంది ఇలాంటి వాడు ఒకడు ఉంటే బాగుందని. ఏడు చేస్తాం, వాళ్ళమ్మ వాళ్ళ ఇష్టాలు. మనకి ఇలాంటి వాళ్ళు ఒకడు ఉంటే బాగుండు. బుద్ధిమంతులు చూస్తే అలాగ అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అదృష్టవంతులు, అందుకని దేవుడు వాళ్ళ పట్ల కార్యం చేశాడు. నేను మరీ అదృష్టవంతురాలు, ఎందుకంటే దేవుడు నా పక్షంగా ఉండి కార్యాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటి మా కొరకు ప్రార్థన చేయండి. ఏంటంటే మాకు విడుదల రావాలి. విడుదల వస్తుంది. నా బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరగాలి. గొప్ప కార్యం జరగబోతుంది. దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాము. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. అంతా సమాధాన ఫలమే అభ్యసించిన నీకు సమాధాన ఫలమే. అంతా నా మేలుగే, ఆరాధన
మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపుడా, మీ పాదాలకు లెక్కలేని స్తుతులు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి మీకు వందనాలు. మీ దయాదాక్షిణ్యాలు, మీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ నాయన మాతో ఉన్న బిడ్డలందరికీ దయచేయండి. ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపలతో బలపరచండి. నానా విధములైన కృపలను విడుదల చేస్తానని చెప్పిన దేవుడు నాయన 2 కొరింథీ 8:9 నాయన మీరు చెప్పిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతి నీకు వందనాలు దేవా. నాయన తండ్రి, నీ గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాము. సహాయం చేయండి. సహించడం నేర్పించండి, ఓర్చుకోవడం నేర్పించండి దేవా. నాయన జాలిగల మనస్సు దయచేయండి, దయగల మనస్సు దయచేయండి నాయన. మీ మనస్సు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. జీవాధిపతి నీకు వందనాలు. ఒకడు దేవుడిని బ్రతిమలాడుకుంటే వాడు చిన్ననాటి స్థితి మరలా తనకి ఇచ్చినని యోబు గ్రంథంలో మీరు చెప్తున్నారు నాయన. నీకు వందనాలు. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాము. సహాయం చేయండి. బాధల్లో, ఇబ్బందుల్లో నాయన, అవమానాల్లో, నిందల్లో జీవిస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో బలపరిచి సహాయం చేయమని అడుగుతున్నాం. సహాయం చేయండి నాయన. క్రొత్త సంవత్సరంలో క్రొత్త వాగ్దానం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా చేయండి దేవా. నీకు వందనాలు. ఇంకెవరికైతే రక్షణ లేదో, సమాధానం లేదో వాళ్ళకు భయం కలిగించి సమాధానం పడ్డానికి కృపత ఇచ్చేయండి. మీరు మహిమ పొందండి. దాని ఈ మాటలు వారి హృదయంలో ఏలేటట్లుగా సహాయం చేయండి. మా హృదయాలు ఏలడానికి కృపత ఇచ్చేయండి. మేమేమాత్రపు వారం తండ్రి, గాలి విసిరితే తండ్రి తిరిగి రాలేని వారమని నాయన కనికరిస్తున్నామని 106 కీర్తనలో చెప్పబడింది తండ్రి దేవా. నాయన అటువంటి మనుషులకి యోగ్యత, అర్హత, మిమ్మల్ని ఆరాధించే జీవితం ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దాని వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.